ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మంగ్లీ వివాదంలో కీలక మలుపు తిరిగింది. లాయర్ సుబ్బుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో పంజాగుట్ట సిఐ రామకృష్ణకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అయితే మంగ్లీ వివాదం ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేందుకు పంజాగుట్ట పిఎస్కి వచ్చిన లాయర్ సుబ్బుకి పోలీస్ స్టేషన్ కి వచ్చే క్రమంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు పంజాగుట్ట సిఐ రామకృష్ణ. సో కేసు స్టేటస్ తెలుసుకోవడానికి వచ్చిన లాయర్ కి మందు తాగారా లేదా అని ఎలా టెస్ట్ చేస్తారంటూ హైకోర్టు ఫైర్ అయింది. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ వ్యక్తిగత స్వేచ్ఛ, మౌలిక హక్కుల్లో జోక్యం చేసుకోరాదని, చట్టం అతిక్రమిస్తే చర్యలు తప్పు అని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో ఈ వివాదంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో మస్ట్ గా కామెంట్ చేయండి. సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన రమావత్ మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో అటు మంగ్లీ ఇటు లాయర్ సుబ్బారావు తమ వాదనలు వినిపించారు. సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బాధితులను చూస్తుంటే తనకు కూడా బాధేస్తుందని తెలిపింది. తన తమ్ముడికి తనకి అసలు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ మీడియా ముందు చెప్పారు. మరోవైపు లాయర్ సుబ్బారావు మాత్రం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు తన పట్ల ఆ బిహేవ్ చేసిన తీరుకు ఆయన బాగా హట్ అయ్యారు. అందుకే చాలా సీరియస్గా తన పావులు కలుపుతున్నారు లాయర్ సుబ్బు. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు అడ్వకేట్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇలా రోజుకో రకంగా సంచలనం అవుతున్న ఈ కేసులో ఇప్పుడు ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అదుపులో తీసుకోవడంతో ఇకపై అసలు కథ మొదలవుతుందనేలాగా వార్తలు మొదలయ్యాయి. సో మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపుగా 150 కోట్ల వరకు మధు అండ్ టీం వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధుపై ఇప్పటికే సైబరాబాద్లో పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ వ్యవహారం బయటపడటంతో అప్పటి నుంచి మధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతడి కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా టెక్నికల్గా ఎవిడెన్స్తో అరెస్ట్ చేశారు. ఇక మధు అరెస్ట్తో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేలా వార్తలు మొదలయ్యాయి. అసలు ఈ చీటింగ్ వ్యవహారంలో మంగ్లీ, ఆమె సోదరుడి పాత్ర ఏంటనే విషయం కూడా మరికొద్ది గంటల్లో తెలియనుంది. సో ఇకపై ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో, మరి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో వాళ్ళు అరెస్ట్ అవుతారా, లేదంటే వాళ్ళ పేర్లు హైడ్ అవుతాయా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు బిఫోర్ అరెస్ట్. సో తనకి ఎలాంటి సంబంధం లేదు మంగ్లీకి అని ఒక క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి సిఐడి విచారణ కొనసాగుతుంది. ఇటు మియాపూర్ పోలీసులు కూడా రమావత్ మధుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇలాంటి క్రమంలో గనక కీలక పేర్లు చెప్పకపోతే, ఎందుకంటే ఇటు వాట్సాప్ చాట్స్ కావచ్చు, నార్మల్ కాల్స్ కావచ్చు, ఈ యొక్క కాల్ డేటాను కూడా సేకరించే అవకాశం ఉంది. అండ్ తన వాట్సాప్ కానీ మెయిల్ కానీ తన ఫోన్ కంప్లీట్గా వాళ్ళు రిట్రైవ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో కనుక అసలు స్కామ్ ఎలా జరిగింది, ఏ ఊళ్ళకి ఫస్ట్ వెళ్ళారు, ఈ యొక్క హిమకాంత్ రెడ్డి ఆయన దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చని చెప్తున్నాడు. సో ఆల్రెడీ నేను వెళ్ళాను, మంగ్లీ వాళ్ళ ఇంటికే వెళ్ళాను, వాళ్ళ ఊరు వెళ్ళాను, ఆ విషయం శివకి తెలీదు అని చెప్పి వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, నేనే కావాలని వెళ్ళాను, అసలు ఏంటో చూద్దామని. సో అప్పుడు ఏపీ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాం. సో మొత్తం చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేశాను, ఇంకా నాకు తెలిసిన వాళ్ళని చాలామందిని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాను అని చెప్పి కొన్ని క్లూస్ ఇస్తున్న నేపథ్యం. ఇదేమో మంగ్లీ నేను బాధితుల తరపున ఉంటాను, నాకు ఎలాంటి సంబంధం లేదు అని వెక్కి ఏడుస్తుంది. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో ఇప్పుడు లాయర్ సుబ్బు ఏదైతే దాదాపుగా 15 రోజుల నుంచి లాయర్ సుబ్బు అనే పేరు మీడియాలో సెన్సేషన్గా మారింది. అసలు ఇప్పటిదాకా ఆయన పేరు కూడా ఎవరికి తెలీదు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. సో బాధితుల పక్షాన నేను నిలబడుతున్నానని మొదటి రోజు నుంచి ఒకటే మాట చెప్తున్నాడు. సో అసలు కేసు స్టేటస్ ఏంటి తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి పంజాగుట్ట పిఎస్కి వెళ్లే క్రమంలో ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఎస్హెచ్ఓ సిఐ రామకృష్ణ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తన పట్ల బిహేవ్ చేసిన తీరుని హైకోర్టు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఒక లాయర్ మౌలిక హక్కుల్లో తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛలో మీరెలా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి
ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, అండ్ నోటీసులు కూడా పంపించింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఆ రోజున ఏదైతే లాయర్ సుబ్బు పంజాగుట్టకి వచ్చినప్పుడు అక్కడ హంగామా చేశాడని చెప్పి, అనవసరంగా ఆయనకి బ్రీత్ అనలైజ్ చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుకున్నారు ఆ రోజున. కానీ అసలు ఈ యొక్క లాయర్ సుబ్బు రావడానికి కారణం ఏంటి? సో మంగ్లీ వివాదంలో బాధితులు కంప్లైంట్ చేశారు, జిల్లాల్లో కంప్లైంట్ చేశారు, హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. మంగ్లీని చూసే మేము ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము, అధిక వసూళ్లు అధిక వడ్డీ ఇస్తారనే ఆశతో ఇచ్చాము అని వాళ్ళే చెప్పారు. వాస్తవానికి ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ కేసులు మొత్తం ఎలా ఉంటాయి? సో ఈ యొక్క 5 లక్షలకి నెలకి 25,000 వడ్డీ ఇస్తాం, అంటే లక్షకి 5,000 రూపాయలు వడ్డీ ఇస్తాం, 5 రూపాయలు వడ్డీ. సో 5 లక్షలు ఇస్తే మనకి ప్రతి నెల 25,000 వస్తాయి అనే ఆశతో వీళ్ళు చెప్పారు, వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు ఇచ్చారు. ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే వివాదంలో సో ఒక పక్క రాజీ, ఒక పక్క బెదిరింపులు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన నెగోషియేషన్స్కి వీళ్ళు కన్విక్ట్ అవ్వలేదు. ఇలాంటి కేసుల్లో ఇప్పుడు ఈ యొక్క వివాదం మొత్తం బయటకు వచ్చింది. లాయర్ సుబ్బు చెప్తుంది ఒకటే, అసలు స్కామ్ జరిగినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ ఈ స్కామ్లో మంగ్లీ లేదనే అనుకుందాం, మరి ఆ అమ్మాయి మంగ్లీ నాకు ఫోన్ చేసి నన్ను రాజీ చేసుకోవాలని, డబ్బులు ఇస్తాను, నువ్వు దీని నుంచి పక్క తప్పుకో అని చెప్పి లాయర్ సుబ్బారావు చెప్తున్నారు. మరి ఇక్కడ మంగ్లీ తప్ప, లేకపోతే మంగ్లీ ఆఫ్ ద రికార్డ్లో ఉన్నారా? మొదటి నుంచి వస్తున్న వార్తలు ఒకటే, నేనున్నాను మీరు కానివ్వండి అని చెప్పి మంగ్లీ చేస్తున్నారు. అదే మరి మంగ్లీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అనేది పోలీసులు తేల్చాల్సిన విషయం. కానీ బయటకు వస్తున్న ప్రూఫ్స్, బయటకు వచ్చే విక్టిమ్స్ కావచ్చు, లేకపోతే ఒక కోర్టు తీర్పులు కావచ్చు, సో ఇవన్నీ ఏదో జరిగింది అనే ఒక ఇదిని క్రియేట్ చేస్తున్నాయి. రమావత్ మధుని అప్రూవర్గా మారాడు, అజ్ఞాతంలోకి వెళ్ళాడు, దాని తర్వాత పోలీసు అరెస్ట్ చేశారు. అక్కడ ఒక ఇలకత మఫ్లియా జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఆల్రెడీ మంగ్లీ మధు మీద కూడా కేసు పెట్టారు. ఇప్పటిదాకా చాలామంది మంగ్లీ ఎవరైతే ఉందో అరెస్ట్ అయిన మధు మీద కేసు పెట్టలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు మంగ్లీ కూడా ఈ యొక్క మధు మీద కేసు పెట్టారు. సో ఇప్పుడు అన్ని వేళ్ళు మధు వైపే చూపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో అక్కడ మధు ఏమో ఆ అమ్మాయికి సంబంధం లేదని చెప్పి మంగ్లీ గురించి వీడియో చేశాడు, బాగానే ఉంది. ఇక్కడ గ్రౌండ్లోనేమో మధు మీదే కంప్లైంట్ చేస్తుంది మంగ్లీ. సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏదో సమ్ డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం జరగాలి అంటే ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రమే దీని మీద ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారంలో లాయర్ సుబ్బు కరెక్టా, మంగ్లీ కరెక్టా? మీరేమనుకుంటున్నారో మంచిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.